నాన్నగారు ఒక 103 సంవత్సరాలు బ్రతికారు. మా నాన్నగారు, మా తాతగారు విడియాల భస్వలింగం, మా నాన్నగారు విడియాల నీలకంఠం. వాళ్ళ అబ్బాయిను నేను విడియాల రాజలింగం, మా తమ్ముడు విడియాల మన్మథరావు. మా బాగారులు కూడా ఉన్నారు. ఈ దేవాలయంలో తరతరాల నుండి ఇక్కడే మేము ఈ అర్చకత్వం చేస్తూ దీని నిర్మాణం పర్లాకవిని మహారాజా వారు నిర్మించారని మా తాతగారు చెప్పేవారు. దానికి కొంత భూమిని ఇచ్చారు, 8 ఎకరాలు చిల్లర. ఆ భూమిని సాగు చేసుకుంటూ ఈ దేవాలయ అర్చకత్వం అనేటువంటిది చేసుకొని జీవనోపాధిగా ఇదే గ్రామంలోనే మేము స్థిర నివాసంగా ఉండిపోయాం. అవును సార్. ఇది అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ గ్రామంలో ఇంచుమించు ఇప్పుడు దేవుడి తాలూకు మాన్యం ఏదైతే ఉందో ఇదంతా దేవుడికి పెడతారు, దేవుడి కోసం. ఆ దేవుడిని అది పండించే పంట ఏదైనా సరే మేము స్వయం వ్యవసాయం చేసుకుంటున్నాము. స్వయం భుక్తి, స్వయం పూజారిగా ఉన్నటువంటిది చేసుకుని ఉంటున్నాం. దాన్నే ఆధారపడి